అందరికీ నమస్కారము. ఈరోజు కదిరి పౌర్ణమి గురించి, అనగా ఈ ఫాల్గుణ పౌర్ణమి కదిరి పున్నమి అనేసి పండగ చేసుకుంటారు. మన రాయలసీమలో ఎక్కువ మంది కదిరి నరసింహస్వామి ఇంటి దేవుడుగా ఇలవేల్పుగా ఉండేవాళ్ళు ఉన్నారు. వీళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను మెయిన్గా. ఎందుకంటే కొంతమంది అడిగారు, 3వ తారీఖు పౌర్ణమి, ఆ రోజు గ్రహణం వచ్చింది, మరి కదిరి పున్నమి పండగ ఎప్పుడు చేసుకోవాలి అని అడిగారు. ఇది పౌర్ణమి మనకి సోమవారం సాయంత్రం 5 గంటలకు వస్తుంది కాబట్టి ఓపిక ఉండేవాళ్ళు, చేతనైన వాళ్ళు సోమవారమే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి సాయంత్రము, అంటే ఉపవాసం అంటే శక్తి అనుసారం పండ్లు పాలు తీసుకోవచ్చు, వేరేం తీసుకోకూడదు. ఎందుకంటే కదిరి పున్నమి ఇంటి దేవుని పండగ కాబట్టి వేరే ఏం ఆహారం తీసుకోకుండా పాలు పండ్లు తీసుకుంటూ సాయంత్రం వరకు ఉండి సాయంత్రం 4:30 పైన తలస్నానము చేసి ఆ తర్వాత కదిరి పున్నమి పండగ చేసుకుని దేవునికి పూజ చేసుకునేసి 5 గంటల పైన దేవునికి నైవేద్యం చేసి 7 గంటల పైన భోజనం చేయొచ్చు చేతనైన వాళ్ళు. లేదు, ఓపిక లేదు అనేవాళ్ళు, అంతవరకు ఉపవాసం ఉండలేము అనేవాళ్ళు, మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకి 2:30, 3 ఆ టైంకి లేచి నిత్యకృత్యాలు నెరవేర్చుకుని 4, 4:30 ఆ టైంలో తలస్నానము చేసి 5 గంటలు, 5 నుంచి 7 లోపు, 5 నుంచి 7 లోపు కదిరి పున్నమి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించి, కాద్రి లక్ష్మీ నరసింహస్వామిని పూజించి ఆ తర్వాత 8 గంటలు, 8:30 లోపల భోజనం చేసేయాలి. ఇది నియమము. చేతైన వాళ్ళు సోమవారము సాయంత్రము చేసుకోవాలి ఉపవాసం ఉండి, చేతకాని వాళ్ళు మంగళవారం తెల్లవారుజామునే లేచి పూజ చేసుకునేసి 8 గంటల లోపల భోజనం చేసేయాలి. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఎందుకంటే పౌర్ణం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది, గ్రహణం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి 8, 8:30 లోపల భోజనం చేయడం అనేది ఉత్తమం. శుభం భూయాత్.